ఓకే హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మైండ్స్ నేను యు ప్రవీణ్ కుమార్ లాజికల్ రీజనింగ్ ఫ్యాకల్టీ సో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా లాజికల్ రీజనింగ్ ని ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి ఏ చాప్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఏ చాప్టర్ ని మొట్టమొదట ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు అనేది ఈ వీడియో ద్వారా మనం చెప్పుకుందాం సో ఈ లాజికల్ రీజనింగ్ లో మనకి పేపర్ 3 కి సంబంధించిన దాంట్లో 100 మార్క్స్ లో మనకి పేపర్ 3 లో ఈ లాజికల్ రీజనింగ్ అనేది 20 మార్క్స్ కి కవర్ అవుతుందండి సో పేపర్ 3 లో ఉంటుంది లాజికల్ రీజనింగ్ సో ఇది 20 మార్క్స్ కి కవర్ అవుతుంది ఈ 20 మార్క్స్ కాను మనకి లాజికల్ రీజనింగ్ లో 6 చాప్టర్స్ ఉన్నాయి ఫస్ట్ చాప్టర్ సిరీస్ సెకండ్ చాప్టర్ ఆడ్ మెన్ అవుట్ థర్డ్ చాప్టర్ coding and decoding, fourth chapter directions, and next fifth chapter blood relations, and sixth chapter seating arrangement. సో ఇలా మొత్తం మనకి 6 చాప్టర్స్ ఉన్నాయి ఈ 6 చాప్టర్స్ కలిపి మనకి 20 మార్క్స్ కవర్ అవుతాయి అయితే ఈ 20 మార్క్స్ లో ఏ చాప్టర్ని ఎంత వెయిటేజ్ ఉంది సార్ ఏ చాప్టర్ని మొట్టమొదట ఫాలో అవ్వాలి సార్ అలానే అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం సో మెయిన్గా మనం ఇప్పుడు ఏదైతే వెయిటేజ్ చెప్తున్నామో ఇది ఫిక్స్డ్ కాదండి ఇది రీసెంట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ని బట్టి ఈ వెయిటేజ్ని మనం చెప్పడం జరుగుతుంది సో ఇందులో మోస్ట్లీ బ్లడ్ రిలేషన్స్ మనకి ఆల్మోస్ట్ 7 to 8 మార్క్స్ కవర్ అవుతుంది బట్ రీసెంట్ ఎగ్జామినేషన్స్ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 8 మార్క్స్ కి బ్లడ్ రిలేషన్ నుండే క్వశ్చన్స్ అడగడం జరిగింది అంటే అవుట్ ఆఫ్ 20 మార్క్స్ లో 8 మార్క్స్ ఆర్ ఫ్రమ్ ది బ్లడ్ రిలేషన్ సో నౌ యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ ఇన్ అవర్ లాజికల్ రీజనింగ్ సో ఆల్మోస్ట్ 8 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అలానే డైరెక్షన్స్ లో మనకి ఆల్మోస్ట్ 4 మార్క్స్ సో 3 to 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అలానే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఆల్మోస్ట్ 3 to 4 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 3 చాప్టర్స్ మనకి 14 to 16 మార్క్స్ ఆఫ్ కవరేజ్ ఉంది సో మరి రిమైనింగ్ ఫస్ట్ 3 చాప్టర్స్ సార్ సో ఫస్ట్ చాప్టర్ సిరీస్ ఆల్మోస్ట్ 2 మార్క్స్ ఆడ్ మెన్ అవుట్ ఓన్లీ 1 మార్క్ అండి సో కోడింగ్ డికోడింగ్ 1 మార్క్ నుండి 2 మార్క్స్ వరకు అంటే ఆల్మోస్ట్ 4 నుండి 5 మార్క్స్ వరకు ఈ కోడింగ్ డికోడింగ్ కానీ సిరీస్ కానీ ఆడ్ మెన్ అవుట్ కానీ అడగడం జరుగుతుంది సో అంటే టోటల్ 20 మార్క్స్ లో మోస్ట్ ఆఫ్ ది వెయిటేజ్ మనకి లాస్ట్ 3 చాప్టర్స్ లో ఉంది నెక్స్ట్ లీస్ట్ వెయిటేజ్ అనేది ఫస్ట్ 3 చాప్టర్స్ లో ఉంది సో నౌ యూ కెన్ అండర్స్టాండ్ విచ్ చాప్టర్ వీ నీడ్ టు ప్రిపేర్ ఫస్ట్ అనేది మీకు అర్థమైపోయింది సో అంటే మొట్టమొదట మనం బ్లడ్ రిలేషన్తో స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ని మొట్టమొదట బ్లడ్ రిలేషన్స్తో స్టార్ట్ చేయండి తర్వాత డైరెక్షన్స్ని ప్రిపేర్ అవ్వండి తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ని ప్రిపేర్ అవ్వండి అంటే మొట్టమొదట లాస్ట్ 3 చాప్టర్స్తో మీ ప్రిపరేషన్ని కంప్లీట్ చేయండి తరువాత ఫస్ట్ 3 చాప్టర్స్ ఏవైతే సిరీస్ ఆడ్ మెన్ అవుట్ అండ్ కోడింగ్ డికోడింగ్ ఉన్నాయో సో వీటిలో నెక్స్ట్ మీ ప్రిపరేషన్ని ఎంటర్ అవ్వండి ఓకే సార్ ఓకే సో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలనే విషయం అర్థమైపోయింది ఏ చాప్టర్కి మ్యాక్సిమం ఎంత వెయిటేజ్ వస్తుంది అనేది అర్థమైంది సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సో సింపుల్ అండి ఫస్ట్ మన ఫాస్ట్ ట్రాక్ని ప్రిపేర్ అవ్వండి సో ఏదైతే మనం ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఇస్తున్నామో అవర్ మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ ఆర్ ప్రొవైడింగ్ ఏ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ సో దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ బేసిక్ థియరీ బిహైండ్ ఉంటుంది సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కావచ్చు చాలా క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ రూపంలో మీకు థియరీ అర్థమయ్యేలా ఇవ్వడం జరిగింది సో మొట్టమొదట ఈచ్ చాప్టర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ని కంప్లీట్ చేయండి ఈ ఇంట్రడక్షన్ మేము ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలి సార్ సో మన ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో ఈచ్ చాప్టర్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది సో మొట్టమొదట ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఇంట్రడక్షన్ని కంప్లీట్ చేయండి సో తరువాత ఈచ్ చాప్టర్లో ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని క్లియర్గా సాల్వ్ అవుట్ చేసుకోండి సో నెక్స్ట్ అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ మోడల్స్ని సాల్వ్ చేయడానికి ప్రియారిటీ ఇవ్వండి
అంటే ఫస్ట్ ప్రయారిటీ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్కి ఇవ్వండి, మళ్ళీ అందులో కూడా వెయిటేజ్ ఉన్నటువంటి మోడల్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, తరువాత సెకండ్ ప్రయారిటీ సెకండ్ మోడల్స్కి ఇవ్వండి. సో అంటే బేసిక్గా ఒక ఫాస్ట్ ట్రాక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక సిరీస్ చాప్టరే కనుక తీసుకుంటే దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సిరీస్ ఇంక్రీజింగ్ ఆర్డర్స్లో ఉన్నాయి, సో డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది నెంబర్ సిరీస్ ఉంది, ఇంక్రీజింగ్ ప్లస్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది మోడల్ సిరీస్ ఉంది, లేదా డెసిమల్ మల్టిప్లికేషన్ మోడల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, లేదా స్టాండర్డ్ మోడల్కి సంబంధించినటువంటి సిరీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఏ మోడల్ ఏ క్వశ్చన్కి సంబంధించిందో చూసుకొని ఈ మోడల్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా సిరీస్ చాప్టర్ని కంప్లీట్ చేయండి. సో అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్వి, డిక్రీజింగ్ ఆర్డర్వి ఇలా. అలానే నెక్స్ట్ ఆడ్ మెన్ అవుట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఫాస్ట్ ట్రాక్ ద్వారా ముందు ఇంట్రడక్షన్ని కంప్లీట్ చేయండి, తరువాత ప్రియారిటీస్ ఇచ్చామండి మనం. సో ఆడ్ మెన్ అవుట్ క్యాలిక్యులేషన్స్ చేయాలంటే ప్రియారిటీస్ ఉండాలి. అంటే ఏ లాజిక్కి మొట్టమొదట ప్రియారిటీ ఇవ్వాలి, ఏ లాజిక్కి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, అలా ప్రియారిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రియారిటీస్ని కూడా క్లియర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రియారిటీస్ని బట్టి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కోడింగ్ అండ్ డికోడింగ్లో సో మెయిన్గా మనకి ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇందులో వీటిలో మనం కొన్ని షార్ట్ కట్స్ చెప్పాం, కాపీ మోడల్స్ అని, సో రీఅరేంజ్ ఆఫ్ ది క్వశ్చన్ అని, అలానే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ మోడల్స్ అని ఉన్నాయి. సో ఇందులో కాపీ మోడల్ అనేది ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో అవన్నీ, అలానే రీఅరేంజ్ మోడల్ కింద ఉన్న క్వశ్చన్ ఎలాంటివి ఉన్నాయి, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. సో ఈ మోడల్స్ అన్నీ కవర్ చేస్తూ మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ప్లస్ వీటికి తోడు సో ఏవైతే మనకి లాస్ట్లో నెంబర్ బేస్డ్ కోడింగ్ అండ్ డికోడింగ్స్ ఉన్నాయో అవి ఫాలోఅప్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అవి. దాంతోడు లాస్ట్ మోడల్ ఏదైతే మనకి సో కాపీ మోడల్కి సంబంధించి రీఅరేంజ్ విత్ కాపీ మోడల్ అని ఉంది. అంటే మనకి కాపీ మోడలే కానీ కింద ఆన్సర్స్ అనేవి రీఅరేంజ్ చేసి ఉంటాయి, అంటే క్వశ్చన్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసే మోడల్స్ ఉన్నాయి. సో వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మొట్టమొదట ఎక్కువ ప్రయారిటీ వేటికి ఇస్తారు, కాపీ మోడల్స్కి, రీఅరేంజ్ మోడల్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి సంబంధించిన మోడల్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత నెంబర్ బేస్డ్ కోడింగ్ డికోడింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. దానికి తర్వాత రీఅరేంజ్ ప్లస్ కాపీ మోడల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ డైరెక్షన్స్లో. సో డైరెక్షన్స్లో మొట్టమొదట షాడోస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాక్ బేస్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్. దీని తర్వాత మనకి డిస్టెన్స్ అండ్ డైరెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ఫాలోఅప్ చేయండి. ఓకేనా, సో ఇలా ఫస్ట్ షాడోస్, క్లాక్ అండ్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్కి సంబంధించినటువంటి ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ బ్లడ్ రిలేషన్స్లోకి వచ్చేసరికి మనకి పాయింటింగ్ మోడల్స్ అని ఉన్నాయి. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, పాయింటింగ్ మోడల్స్ ఇవి చేయండి. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ బేస్డ్ ఉన్నాయి. సో ఇవి నెక్స్ట్ ఇంపార్టెంట్, అంటే నెక్స్ట్ కాంప్రహెన్సివ్ బేస్డ్ చేయండి. నెక్స్ట్ వన్ ఈక్వేషన్ బేస్డ్ ఉన్నాయి, ఇవి చేయండి. సో ఇలా ఫస్ట్ ప్రయారిటీ పాయింటింగ్ మోడల్స్కి ఇవ్వండి, తర్వాత కాంప్రహెన్సివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఇవ్వండి, తర్వాత ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వండి. వేరే సిట్టింగ్ అరేంజ్మెంట్స్కి వచ్చేసరికి మొట్టమొదటి ప్రియారిటీ డబల్ లైన్డ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో వీటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. తర్వాత సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్కి నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వండి. తర్వాత సింగిల్ లైన్డ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ ఫైనల్గా ర్యాంకింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఫాలోఅప్ చేయండి. సో ఈ విధంగా మీరు సీటింగ్ అరేంజ్మెంట్స్లో ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్ అన్నిటినీ సార్ట్ ఆఫ్ చేసుకొని మొట్టమొదట వాటిని ప్రిపేర్ అవ్వండి. కానీ ఇవన్నీ స్టార్ట్ అవ్వడానికి ముందు మొట్టమొదట ఫాస్ట్ ట్రాక్ అని ప్రిపేర్ అవ్వండి. అంటే ప్రతి చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ని బ్రీఫ్గా సాల్వ్ చేయండి. సో ఇలా కనుక మీరు ప్రిపరేషన్ చెయ్యగలిగితే సో మెయిన్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 20 మార్క్స్లో మీరు 18 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సార్ మరి మిగతా 2 మార్క్స్ పరిస్థితి ఏంటి సార్? సో ఇవి కూడా స్కోర్ చేసుకోవచ్చు, బట్ ఇన్ ఎగ్జామినేషన్స్ సో రీజనింగ్లో 2 to 3 మార్క్స్ క్వశ్చన్స్ లెంతీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ గమనించండి, లెంతీగా ఇస్తున్నారే తప్ప ట్రిక్కీగా ఇవ్వట్లేదు. సో ఈ లెంతీ క్వశ్చన్స్ ఆర్ టైం టేకెన్. సో మీకు అంత టైం ఉంది అనుకుంటే సాల్వ్ చేయండి. సో టైం మేనేజ్మెంట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే యూ కెన్ స్కిప్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఆల్సో అండి. సో జస్ట్ 18 మార్క్స్ పర్ఫెక్ట్గా ఫోకస్ చేస్తే మీకు ఈజీగా అవుట్ ఆఫ్ 20లో 18 మార్క్స్ అంటే పేపర్ 3లో మీకు కావలసిన మార్క్స్లో ఆల్మోస్ట్ 18 మార్క్స్ ఒక్క రీజనింగ్ నుండే తెచ్చుకోవచ్చు మీరు.
ఇక రిమైనింగ్ మార్క్స్ మీరు ఈజీగా స్టాట్ అండ్ మ్యాథ్స్ నుండి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే సో రీజనింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో హోప్ యూ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్ అండి. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలనేది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.